హాయ్ ఫ్రెండ్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కర్నూలు సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కర్నూలు అండి. ఇది టోటల్గా ఆన్లైన్ అప్లికేషన్స్. ఇది వచ్చేసి మనకి 16/12/2020 నుంచి 21/12/2020 లోపల అప్లై చేసుకోవాలి. కేవలం 4 రోజులు మాత్రమే అప్లికేషన్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి వేకెన్సీస్ టోటల్గా మనకి 40 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఖాళీలు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక రెన్యుమరేషన్ చూసినట్లయితే మనకి కన్సాలిడేటెడ్ పేమెంట్ అట్ 90% ఆఫ్ 53,495 రూపీస్. ఎలిజిబిలిటీ చూస్తే మనకి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ MBBS డిగ్రీ ఎగ్జామినేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ద షెడ్యూల్ 1 ఆఫ్ MCI యాక్ట్ 1956 అండ్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. MBBS పూర్తయ్యి అదేవిధంగా స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్లో మీరు రిజిస్టర్ అయి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ స్టడీస్ MBBS ఇన్ అబ్రాడ్ మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ ఆన్ పర్మనెంట్ బేసిస్ విత్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒకవేళ మీరు ఇండియాలో కాకుండా విదేశాల్లో చదివిన వాళ్ళైనా కూడా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఇక ఏజ్ చూసినట్లయితే మనకు 42 సంవత్సరాలకు మించకూడదు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మెన్షన్డ్ అబౌవ్ ఈ సబ్జెక్ట్ టు ఇష్యూ ఆర్డర్స్ ఆఫ్ గవర్నమెంట్. రిలాక్సేషన్ విల్ బీ యాజ్ ఫాలోస్. SC, ST, BCలకు 5 years ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్మెన్కు 3 years, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు అనేది సడలింపు ఇవ్వడం జరిగింది. ఇక ఫీజు చూసినట్లయితే మనకి OC లేదా జనరల్ క్యాండిడేట్స్ 400 రూపాయలు పే చేయాలి. అదర్ దెన్ OC జనరల్ క్యాండిడేట్స్ అంటే SC, ST, BC వాళ్ళు 200 రూపాయలు పే చేయాలి. ఈ ఫీజు అనేది మనకి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ బుధవారపేట బ్రాంచ్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది అకౌంట్ నెంబర్ అనేది. ఈ అకౌంట్ నెంబర్లో పే చేయాల్సి ఉంటుంది. ద అప్లికేషన్స్ వితౌట్ ఫీజ్ విల్ బి రిజెక్టెడ్ సమ్మర్లీ. ఎవరైతే ఫీజు చెల్లించలేదో వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. SC, ST, BC, OC అందరూ కూడా కంపల్సరీగా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. టోటల్ మార్క్స్ 100 ఇచ్చాడు. 75% మార్క్స్ విల్ బీ అలాటెడ్ అగైనెస్ట్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద క్వాలిఫై ఎగ్జామినేషన్, దట్ ఈస్ అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ ది క్వాలిఫై ఎగ్జామినేషన్. కన్సిడరింగ్ ఫారిన్ డిగ్రీస్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ 75%. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ MBBS degree in foreign universities, the 75% aggregate marks weightage is given as per following equivalence formula. A grade చూసినట్లయితే ఎక్సలెంట్ అంట 60% into 75 45 అంట. B గ్రేడ్ చూసినట్లయితే 41.25, C గ్రేడ్ సాటిస్ఫాక్టరీ 37.5. ఇక ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అవార్డెడ్ ఇన్ ఫారిన్ యూనివర్సిటీస్, దోస్ మార్క్స్ షల్ బి కన్వర్టెడ్ యాజ్ గ్రేడ్స్ యాజ్ ఫాలోస్. ఓకే, ఇక్కడ చూడండి మనకి 80% 100% ఉంటే A గ్రేడ్ అంట, 65 to 80% ఉంటే B గ్రేడ్, బిలో 65% ఉంటే C గ్రేడ్. ఓకే, ఇక నెక్స్ట్ మార్క్స్ అవార్డెడ్ ఫర్ లాంగ్వేజెస్ షల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ వెయిటేజ్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్. మీకు లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ కలపమని చెప్పేసి ఇచ్చారు. ఇక వెయిటేజ్ అప్ టు 15% ఆఫ్ మార్క్స్ విల్ బి గివెన్ మెడికల్ ఆఫీసర్స్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ విత్ ద కండిషన్స్ యాజ్ షోన్ అట్ B. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు అప్ టు 10 మార్క్స్, దట్ ఈస్ 1 mark per each completed year after completion of internship along with the requisite qualification కూడా ఇచ్చాడు. ఓకే, ఇక నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ వెయిటేజ్. 2.5 marks ఆఫ్ 6 month ట్రైబల్ ఏరియా, 2 marks in rural area, 1 mark in urban area. No weightage will be given the service rendered less than 6 months. 6 నెలల కన్నా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి వెయిటేజ్ అనేది ఇవ్వమని చెప్పేసి ఇచ్చారు. ద మెడికల్ ఆఫీసర్ ఆన్ contract or outsourcing may be continuing in service, they may not be in service at present, subject to condition that they shall not be removed from service or on any disciplinary grounds or adverse remarks. There will be no interview. ఇంటర్వ్యూ అనేది ఉండదు, కేవలం మీకు వచ్చిన పర్సంటేజ్లు మాత్రం ప్రకారమే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎలిజిబుల్ సర్వీస్ ఫర్ అవార్డింగ్ వెయిటేజ్. The contractual service put up the medical officers who were appointed with financial concurrence at the government level and where service was discontinued but not on account of fault their part will be considered for weightage of marks. ఇదండి. ఇక నెక్స్ట్ హౌ టు అప్లై.
సో దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది మీకు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆధార్ కార్డు, అదేవిధంగా ఫోటో, 10th మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ది, ఒకవేళ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ అయితే ఫిజికల్ సర్టిఫికేటు, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ సర్టిఫికేటు, అదేవిధంగా 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్, ఇంకా సర్టిఫికేట్ ఆఫ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఏపీ స్టేట్ కౌన్సిల్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఎంసీఐ యాక్ట్, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేటు లేదా ప్రొవిజనల్, ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేటు, ఎంబీబీఎస్ అగ్రిగేట్ మార్క్స్ సర్టిఫికేటు, ఫీజ్ పేమెంట్ రెసిప్టు లేదా కౌంటర్ ఫైల్ షెల్ బి అప్లోడెడ్. సో ద అప్లికేషన్ సబ్మిటెడ్ వితౌట్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్ సమ్మర్లీ. ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ. సో కమ్యూనిటీ క్యాస్ట్ ఇష్యూడ్ బై ద కంపోనెంట్ అథారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీవో నంబర్ 58. సో డిపార్ట్మెంట్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ రిజర్వేషన్స్. ఓకేనండి, ఒక నిమిషం ఇంకేమైనా ఇంట్రెస్ట్ చెప్తాను. ఓకే, రిక్రూట్మెంట్ షెడ్యూల్. సో కాల్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 16/12/2020 నుంచి 21/12/2020. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ 16/12 నుంచి 22/12/2020. డిస్ప్లే ద ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 23/12/2020. రిడ్రెస్సింగ్ గ్రీవియన్సెస్ అండ్ డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ 26/12/2020. డిస్ప్లే ద సెలక్షన్ లిస్ట్ 28/12/2020. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ 29/12/2020. ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్ 30/12/2020. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ 31/12/2020. ఇండక్షన్ ట్రైనింగ్ ఆన్ ఆర్సీహెచ్ ఎన్హెచ్ఎం ప్రోగ్రామ్స్ 1/1/2021 నుంచి 5/1/2021 వరకు ఉంటుంది. ఓకేనండి, ఇది కేవలం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఫైనల్ అనేది చేస్తుందండి. ఓకేనండి, ఇక ఈ వీడియోలో ఏమైనా కింద చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ సో సర్టిఫికేట్ ఆఫ్ కాంట్రాక్చువల్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్, ఒకవేళ మీరు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ కింద జాబ్ చేస్తున్నట్లయితే ఇది డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.